వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వయాడాక్ట్ నిర్వహణ లోపంతో నీరు గారిపోతుంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ లీకేజీలతో కూలిపోయే స్థితికి చేరింది. మరో నెల రోజుల్లో సాగునీరు విడుదల చేసే అవకాశం ఉండడంతో కొత్త ప్రభుత్వమైనా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార కుడి కాలువకు అనుసంధానంగా నిర్మించిన వయాడాక్ట్ నిర్వహణ లోపంతో శిథిలమవుతోంది. కొన్నేళ్లుగా వయాడాక్ట్ నుంచి నీరు లీకేజ్ అవుతున్నా, పెచ్చులు ఊడుతున్నా పట్టించుకున్న వారే లేరు. ఎక్కడికక్కడ పెచ్చులుడిపోతున్నా, సైడ్ వాల్స్ విరిగిపోతున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు. క్రమంగా పక్క కోరుగుతున్న వయాడాక్ట్ ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు పేరుతో అక్కులపేట ఎత్తిపోతల పథకం నిర్మించారు. 30 కిలోమీటర్ల మేర సాగే వంశధార కుడి కాలువకు అనుసంధానంగా 2.2 కిలోమీటర్ల దూరం వయాడక్ట్ నిర్మించారు. దీన్ని ప్రారంభించి 16 ఏళ్లు దాటినా పర్యవేక్షణ మాత్రం కురవడింది. ఎక్కడికక్కడ నీరు లీకేజ్ అవుతుండగా గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో క్రమంగా పక్క కొరుగుతోంది. గేదెలవానిపేట వద్ద వయాడక్ట్ కింది నుంచే వాహనదారులు నిత్యం తిరుగుతుంటారు. అనుకోని ఘటన జరిగితే పెద్ద ముప్పు తప్పదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని రైతన్నలు కోరుతున్నారు.